వెల్కమ్ టు జిఎస్ అకాడమీ. ఈరోజు నుండి మన ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారాన్ని ప్రారంభించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి గ్రామీణ రోజ్గార్ కళ్యాణ్ సంస్థాన్. ఈ సంస్థ నుండి 4 రకాల వేకెన్సీస్ ఉన్నాయి. వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్, there are a lot of vacancies in our organization Gramin Rozgar Kalyan Samsthan under our program in Telangana. Right to education. Ministry of Human Resource Development, Government of India. Education Department కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉంది. RNTCP, Program of Health and Family Welfare, Government of India. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒకటి ఉంది. స్కిల్ డెవలప్మెంట్ లెర్నింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ఉంది. వీటికి సంబంధించి కొన్ని వేకెన్సీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్. ఒక డిస్ట్రిక్ట్కి ఒక పోస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్. సాలరీ వచ్చేసి 16,500 to 19,500. సెకండ్ పోస్ట్ వచ్చేసి బ్లాక్ కోఆర్డినేటర్. ఒక బ్లాక్కి ఒక పోస్ట్ ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్. సాలరీ వచ్చేసి 15,000 to 17,500. థర్డ్ పోస్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్. ఫర్ బ్లాక్ 1 పోస్ట్. క్వాలిఫికేషన్ వచ్చేసి 12th ఇంటర్ పాస్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్. సాలరీ వచ్చేసి 13,500 to 15,500. పోస్ట్ నెంబర్ 4 బ్లాక్ సర్వేయర్. పర్ బ్లాక్ ఒక బ్లాక్కి 4 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th. సాలరీ వచ్చేసి 12,000 to 14,500. దీనికి వచ్చేసిన ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 37 ఇయర్స్ ఉండాలి. SC STకి అయితే 5 years రిలాక్సేషన్ ఉంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి 170 రూపీస్ ఫర్ SC ST EH ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి, 320 రూపీస్ ఫర్ అదర్స్. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. జాబ్ లొకేషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ ఆర్ బ్లాక్, మన సొంత డిస్ట్రిక్ట్లోనే ఉంటుంది. నేషనాలిటీ మస్ట్ బి ఇండియన్స్ మాత్రమే అప్లై చేయాలి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి అప్లికేషన్ స్టార్ట్ అయిన డేటు 6th 4th 2021. ఏప్రిల్. లాస్ట్ డేట్ వచ్చేసి 28th 2021కి లాస్ట్ అంటే అప్లికేషన్ క్లోజ్ అయిపోద్ది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి టెస్ట్ ద్వారా అండి, రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. టెస్ట్ సెంటర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్. ఏ డిస్ట్రిక్ట్ వారికి సంబంధించింది ఆ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. టెస్ట్ మోడ్యూల్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్లో ఉండొచ్చు, లేదంటే ఆఫ్లైన్ ఎగ్జామ్లో ఉండొచ్చు, ఆఫ్లైన్ మోడ్లో ఉండొచ్చు. అడ్మిట్ కార్డ్ కోసం ఈ అంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి టెస్ట్కి 7 రోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని పోస్టులకు సంబంధించి ఒకే టైప్లో ఎగ్జామ్ ఉంటుంది. వాటికి సంబంధించిన సబ్జెక్టులు జీకే నుండి 50 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్ ఉంటాయి. జిఎస్ నుండి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. మెంటల్ ఎబిలిటీ నుండి 50 క్వశ్చన్స్, 50 మార్క్స్ ఉంటాయి. టోటల్ వచ్చేసి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ ఉంటుంది. క్వశ్చన్స్ అన్ని ఆబ్జెక్టివ్ టైప్స్లో ఉంటాయి. అంటే ఎగ్జామినేషన్ 2 hours ఉంటుంది. 30 minutes బిఫోర్ ఎగ్జామ్ సెంటర్కి రావాల్సి ఉంటుంది. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ తెలుగు మీడియంలో అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. 180 మార్క్స్ ఉంటాయన్న 80 మార్క్స్ అనమాట. ద ఎగ్జామ్ డేట్ విల్ బి డిఫరెంట్ ఫర్ ఈచ్ పోస్ట్. ఏ పోస్ట్కి సంబంధించి ఆ పోస్ట్ వేరే డేట్స్ ఉంటాయి. మనకి ఇంపార్టెంట్ కాదు. సిలబస్కి సంబంధించింది ఉంటాయి.
వీటిని డిస్క్రిప్షన్లో ఇది అంటే పీడిఎఫ్ని లింక్ ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఎంతమంది అప్లై చేసుకుందాం అనుకున్నారో వారందరికీ సారీ, బికాస్ ఆఫ్ ఇది ఫేక్ అని నా ఉద్దేశం. ఖచ్చితంగా ఫేక్. ఎందుకంటే ఇది అఫీషియల్ వెబ్సైట్, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ grks.org అనేది. ఎందుకంటే వీళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేషన్ అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ గవర్నమెంట్ నుంచి, ఇండియన్ గవర్నమెంట్ నుండి ఈ స్కీమ్ అయితే విడుదలని ప్రైవేట్ సంస్థ ద్వారా చెప్తున్నారు. అలా అయినప్పుడు కనీసం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వాటికి మినిస్ట్రీకి సంబంధించిన మినిస్టర్స్ ఫోటో కానీ ఏది కానీ లేదు. ఏ గవర్నమెంట్ వెబ్సైట్ అయినా కానీ పేమెంట్ క్వరీస్ కోసం ఇంత ఓపెన్గా మాత్రం ఫోన్ నెంబర్స్ ఇలా అంటే ఈమెయిల్స్ అయితే ఇస్తుంది కానీ ఫోన్ నెంబర్స్ అవి అయితే ఇవ్వదు. ఓకే, ఒకవేళ ఇచ్చింది అట్లా అనుకుంటే కనుక చూస్తే ఇన్ని మంత్స్ అయితే మాత్రం అంటే అప్లికేషన్స్ ఓపెన్స్ మాత్రం పెట్టదు. 4 months నుంచి అప్లికేషన్ ఓపెన్లోనే ఉంది. సో ఇన్ని మంత్స్ అయితే పెట్టదు. ఖచ్చితంగా ఇది ఫేక్ అని మాత్రం చెప్తున్నా, దీన్ని మాత్రం అప్లై చేసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే వారు కూడా ఒకవేళ దీని గురించి చూసి అంటే మంచిగా ఉందనుకొని అప్లై చేసుకున్నారు అనుకోండి, అనవసరంగా డబ్బులు వేస్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.